Public demands. Preview. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. నా పేరు మాధవి. మండపేట నియోజకవర్గం రాయవరం. తమ న్యాయమైన డిమాండ్ల కొరకు దీక్ష చేస్తున్న వారిపై అరెస్టు చేయడం సిగ్గు అని మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తల వర్కింగ్ ప్రెసిడెంట్ డి ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విజయవాడ పిలుపు మేరకు విజయవాడ తరలి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు. మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కొరకు గత 41 రోజుల నుండి దీక్ష చేస్తున్న మాపై ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తూ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుట మాకు జిల్లాలో కోటి సంతకాల సేకరణ విషయమై మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ రమ్మని మా రాష్ట్ర పిలుపు మేరకు మేము అందరం కూడా విజయవాడ బయలుదేరి వెళ్ళారు. మా ఊళ్ళందరూ కూడా ఒక 10 మంది వీళ్ళ మాత్రం మన మండలం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వీళ్ళకి హెల్త్ బాగోక మేము వాళ్ళని ఆఫ్ చేయడం అయింది. నాతో సుద్దా నాకు కూడా హై బీపీ ఉండడం వల్ల నన్ను వెళ్ళొద్దండం వల్ల నేను ఆగడం జరిగింది. ఈలోగా రాత్రి మేము శాంతియుతంగా పోలీసులు కూడా సహకరించి వాళ్ళు చెప్పారు, మేము ఓకే అని చెప్పాం. కానీ నైటు అర్ధరాత్రి 3 గంటలకే చాలా దారుణంగా ఈ ప్రభుత్వం అక్కడ సమ్మె చేస్తున్నా నిరాహార దీక్షలు చేస్తున్నా వాళ్ళందరి టెంట్లో బద్దలు కొట్టేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తిప్పుతున్నారో తెలియదు. ఇప్పటికీ కూడా కొంతమంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని వ్యాన్లో ఎక్కిచ్చేసి ఇష్టం వచ్చి తిప్పుతున్నారు. ఏలూరులో కొంతమందిని పెట్టారు, బందర్లో కొంతమందిని పెట్టారు, కొంతమందిని మచిలీపట్నం తరలించారు. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందో అర్థమవుతుంది. 41 రోజుల నుంచి మేము చాలా ఓపిక్గా న్యాయంగా మా డిమాండ్స్ నెరవేర్చండి అని మేము కోరుతున్నాం. అంతే తప్ప మేమేమి మీ జీతాలు ఇవ్వండి, మీ బంగ్లాలు ఇవ్వండి మేము కోరతలా. కనీస వేతనం అమలు చేయమని మేము అడుగుతున్నాం. మాకు ఇచ్చేది 11,500 జీతం. ఆ జీతంలో మేము కూరగాయల బిల్లు పెడుతున్నాం, ఇంటద్దులు కడుతున్నాం, గ్యాస్ బిల్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా పెడితే మా చేతికి వచ్చేది 6,000 రూపాయలు. ఈలోగా ఎన్ని మీటింగ్స్ ఆ మీటింగ్స్ అన్నిటికీ మేము సొంత డబ్బులు ఇచ్చి నడుస్తున్నాం. చాలా మందికి భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా బతుకుతారు ఈ జీతంతో అనేసి మేము మాకు న్యాయంగా కనీసం 6 సార్లు చర్చలు జరిపారు. 6 సార్లు చర్చల్లో కూడా ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయే టైంలో వచ్చేవి తప్ప మాకు ఇప్పుడు బతకడానికి కావాల్సినవి ఇప్పటికీ కూడా మాకు అమలు చేయలేదు. ఈ అమలు చేయని పక్షంలో మేము ఈ పిలుపుని అమలు చేస్తూ 41 రోజు నుంచి శాంతియుతంగా చేస్తున్నాం. అలాంటి మా శాంతియుతంగా చేస్తున్నాం మా సమ్మెను విఘ్నపరిచి రాత్రి చాలా అన్యాయంగా దుర్మార్గంగా ప్రభుత్వం మా టెంట్లో బద్దలు కొట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కదా గెలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచుతారని ఆశ పెట్టారు మీకు. ఆయన మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానన్నారని మేము అందరూ కూడా నమ్మారు ప్రభుత్వాన్ని. కానీ వచ్చాక తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచుదామంటే అప్పుడు 10,500 జీతంలో నుంచి పెంచాను. ఇప్పుడు తెలంగాణలో 14,500 జీతం ఇస్తున్నారు. ఆ జీతానికి అదనంగా ఒక 1000 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాం మేము. అంతకు మించి మేమేం అడుగుతున్నాం. అక్కడికి కూడా 6 సార్లు చర్చల్లో కూడా మేము 2,000 రూపాయలు వర్కర్కే 1000 రూపాయలు హెల్పర్కే పంచమని మా యూనియన్ లీడర్స్ న్యాయంగానే అడిగారు. కానీ దాన్ని కూడా నెరవేర్చకుండా ఈ రోజు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పోరాటం ఇక్కడతో ఆగదు, ఇంకా ముందుకే వెళ్తుంది. ఏం చేసినా సరే మా ఉద్యోగాలు తీసేస్తే ఈ రోజు నోటీసులు మొత్తం అందరికీ వస్తున్నాయి. టెర్మినేట్ చేశారు ఈ రోజు నాడు. మొత్తం ప్రెస్ న్యూస్ నుండి అందరూ వస్తుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. అయిపోయినా పర్లేదు, ఏమైనా చేయనివ్వండి, మేము మాత్రం ఇలాగే ఉంటాం. ఏం చేసినా మేము ముందుకే వెళ్తాం. మీ పేరు చెప్పండి. డి ఆదిలక్ష్మి, మండపేట ప్రాజెక్టు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్.